గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటాను. అండ్ వెల్కమ్ టు బెల్జియం. ఈ రోజు అయితే వెరీ ఎక్సైటింగ్ గా బెల్జియం క్యాపిటల్ సిటీ బ్రసెల్స్ లో ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి అయితే వెరీ ఇంట్రెస్టింగ్ ఫెయిరీ టేల్ సిటీస్ అయితే ఉన్నాయి. అన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. సిటీలో మనం వాక్ చేస్తుంటే మెట్రో స్టేషన్స్ బాగానే కనిపిస్తాయి. ఇక్కడ రైట్ సైడ్ అవుట్ కనిపిస్తుంది కదా. నేనున్న ప్లేస్ నుంచి ఒక 15 minutes వాక్ చేయాలన్నమాట. అక్కడ నుంచి ఒక కైండ్ ఆఫ్ టూర్స్ టైప్ లో ఉంటాయి, అది బుక్ చేశాను. ఫైనల్లీ వెల్కమ్ టు గెంట్స్, మెడివల్ టౌన్ ఆఫ్ ఈస్ట్ ఫ్లాండర్స్ అని పిలుస్తామన్నమాట. సో నాకైతే ఒక 50 minutes పట్టిందన్నమాట క్యాపిటల్ సిటీ నుంచి. అండ్ ఇక్కడ దిగ్గానే అసలు వైబ్ మొత్తం అసలు పాత బిల్డింగ్స్ ఉన్నాయి. మనం అయితే మెడివల్ టౌన్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. లెట్స్ గో. ఇక్కడ సెటప్ చూసారా, అసలు మంచిగా బోట్ రైడ్స్ కూడా తీసుకోవచ్చు. బట్ వెదర్ కొంచెం విండీ ఉంది, వీలైతే తీసుకుంటాను. గెంట్ సిటీ అయితే వెరీ యంగ్ సిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పక్కనే యూనివర్సిటీస్ ఉన్నాయి. అబౌట్ 75,000 స్టూడెంట్స్ ఉంటారంట. వావ్, మనకి బ్యూటిఫుల్ కాజల్ కనిపిస్తుంది కదా. ఇదైతే గెంట్ లోని వెరీ ఓల్డెస్ట్ కాజల్ అండ్ చాలా స్ట్రాంగ్ గా కన్స్ట్రక్ట్ చేశారంట. సరౌండింగ్ మొత్తం కూడా లిజ్ రివర్ ఉంటది. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లేటర్ దీన్ని ప్రిజన్ కింద యూజ్ చేసేవారంట. అండ్ సిటీలో నైట్ టైమ్ సౌండ్స్ వినిపించేవంట, అందరూ పారిపోవడానికి అసలు స్క్రీమ్స్ ఉండేవంట. సో ప్రస్తుతానికి అయితే మ్యూజియం రన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మనకి లోపల అంతా కూడా వాళ్ళని అంటే ప్రిజనర్స్ ని టార్చర్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా లోపల కనిపిస్తాయంట. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సిటీ చాలా కంజెస్టెడ్ ఉంది, బట్ ట్రామ్స్ మంచిగా నడుస్తున్నాయి. చూసారా, ఇక్కడ ట్రామ్ ఉంది కాంటెంపరీ, బ్యాక్ సైడ్ ఏమొచ్చి వెరీ ఓల్డ్ కాజల్. సూపర్. అసలు సిటీ మొత్తం ఎటువైపు వెళ్తున్నా చాలా పాత కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, 12th and 13th century. మనకి కాజల్ పక్కనే ఒక స్క్వేర్ ఉందన్నమాట. దీనైతే డెత్ స్క్వేర్ అని పిలుస్తారంట. ఓల్డ్ టైమ్స్లో ఎవరినైనా డేటింగ్ పిలాలంటే ఆ స్క్వేర్కి వచ్చాయని చెప్పేవారంట. సో ప్రస్తుతానికి అయితే స్క్వేర్ ఆఫ్ లైఫ్ అనేసి పిలుస్తారంట. ఇక్కడైతే వెరీ ఓల్డ్ మీటింగ్ పాయింట్ అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ మార్కెట్ హబ్ అని చెప్పుకోవచ్చు. స్క్వేర్ దగ్గర బిల్డింగ్ చూసారా, ఎంట్రన్స్ లో అసలు ఆ డిజైన్స్ మస్తు ఉన్నాయి. యూరోప్ లో కొన్ని సిటీస్ అయితే అసలు మస్తు అనిపిస్తాయి. ఈ బేకరీ చూసారా, 1880 నుంచి కూడా ఇక్కడ ఉందంట. పెద్ద లైన్ ఉంది. బయట అయితే ప్రస్తుతానికి చల్లగా ఉందన్నమాట, అందుకనే నేను క్యూ కట్టట్లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు, ఏదైనా తీసుకుందామని వచ్చాను. మొత్తం అన్ని కూడా బ్రెడ్ ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే బ్రెడ్ మిక్సెస్ వెరైటీస్ ఉంటాయి కదా, ఆ టైప్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. జస్ట్ ఒక ప్లెయిన్ క్రోజెంట్ అండ్ కాఫీ తీసుకున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇది కాఫీ షాప్స్ అయితే ఓపెన్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఎస్పెషల్లీ రెడీ చేసుకుంటున్నారు అనమాట. బెల్జియంలో ఎటువైపు వెళ్ళినా సరే మోస్ట్లీ చాక్లెట్స్ ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. గెంట్ అయితే వెరీ ఓల్డ్ మెడివల్ టౌన్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ అంటే ఓల్డెస్ట్ మెడివల్ బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో కాంటెంపరీ అంటే ట్రామ్స్ కానీ బస్సెస్ కానీ ఇవన్నీ కూడా మిక్స్ ఉన్నాయి అన్నమాట. సో కైండ్ ఆఫ్ కంజెస్టెడ్ టౌన్ లాగానే ఉంది. బెల్జియం లో సైక్లింగ్ కూడా అది పెద్ద ఈవెంట్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫుట్బాల్ కి ఇచ్చే ప్రిఫరెన్స్ ఇస్తారు సైక్లింగ్ కి. సో ఇక ఆపోజిట్ కనిపిస్తాయి కదా ఇవన్నీ. ఇరుకులోనే ట్రామ్స్ చూసుకోవాలి క్రాస్ చేసేటప్పుడు రోడ్స్. ఇక్కడ చూడండి, అసలు ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను కదా గిల్డ్ హౌసెస్ అనేసి. గెంట్ లో కూడా ఇవన్నీ కూడా వెరీ ఓల్డ్ గిల్డ్ హౌసెస్ అన్నమాట. ఇక్కడ నుంచి బెటర్ వ్యూస్ కనిపిస్తాయి మనకి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం కూడా గిల్డ్ హౌసెస్ అన్నమాట. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇంతకుముందు అది అంటే స్టోన్ బ్రిడ్జ్ ఏమి ఉండేది కదంట, వుడెన్ బ్రిడ్జ్ ఉండేదంట. లండన్ లోని బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది కదా, ఆ టైపు స్మాల్ ఉండేది. షిప్స్ అన్ని కూడా అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఇటు వచ్చేవారంట. వచ్చి గ్రెయిన్స్ స్పైసెస్ స్టోర్ చేయడానికి అవన్నీ గిల్డ్ హౌసెస్ అన్నమాట. కొన్ని ఓల్డ్ బిల్డింగ్స్ లో అవన్నీ స్టోర్ చేసేవాళ్ళు. గ్రెయిన్స్ అన్ని రైట్ సైడ్ స్టోర్ చేసేవారు అండ్ స్పైసెస్ ఇలాంటివన్నీ కూడా లెఫ్ట్ సైడ్ అనమాట. సో అటువైపు కూడా ఒక బిల్డింగ్ అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే రిచెస్ట్ బిల్డింగ్ అంట. అది టిల్ట్ అయి ఉంటుంది, బట్ ఆ టైంలోనే వెరీ రిచెస్ట్ బిల్డింగ్ అంట. అంటే ఆ స్పైసెస్ అన్ని కూడా అక్కడ స్టోర్ చేసేవాళ్ళు కాబట్టి ఇదంతా కూడా ఎసుకుండేదంట ఇంతకు ముందు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పాత్ కట్టేసి స్టోన్ టైప్ ఉంది కదా, పాత్ అలా ఉండేది కదంట. షిప్స్ ఏమైనా వస్తే డైరెక్ట్ ఇంకా క్లోజ్ వచ్చేవంట. అంత వాటర్ ఉండేది అండ్ ఆల్సో శాండ్ ఉండేదంట. ఈ బుడ్డుడు చూడండి, అసలు ఏదో నెస్ట్ క్రియేట్ చేసుకుంటున్నట్టున్నది. చిన్న లీవ్స్ ఉంటాయి కదా లైట్ వెయిట్, అవి తీసుకెళ్తాను. ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు సూపర్ ఉంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే క్లోజర్ లుక్ చూడొచ్చు, బట్ నేను రైట్ సైడ్ నుంచి వెళ్తాను ఎందుకంటే అటువైపు నుంచి వ్యూ మనకి ఇంకా మంచిగా కనిపిస్తుంది కాబట్టి. చూద్దాం అటువైపు వెళ్ళి. బోట్ ట్రిప్స్ అన్ని కూడా 10 euros per person చార్జ్ చేస్తారు. ఇది పర్ఫెక్ట్. అసలు ఇక్కడ చూసారా, మంచిగా కాఫీలు పెట్టుకొని వ్యూ ఎంజాయ్ చేస్తారు. ఇది అసలు పర్ఫెక్ట్ లొకేషన్ అన్నమాట. అవన్నీ కూడా గిల్డ్ హౌసెసే.
ఇంతకుముందు చెప్పినట్టు స్టోరేజ్ హౌసెస్ కింద ఉండేవి. అండ్ వ్యూ చూడండి అసలు. సో గెంట్లో గిల్డ్ హౌసెస్తో ఒక కైండ్ ఆఫ్ స్మాల్ ఫుటేజ్ అనమాట. నేను కూడా రికార్డ్ చేసుకోవాలి కదా, సో అందుకని ఫొటోస్ సెల్ఫీస్ వస్తాయి కానీ మరి క్లోజ్ వచ్చేస్తున్నాయి అనమాట. ఇంట్రెస్టింగ్ గా కొన్ని బిల్డింగ్స్ అయితే స్ట్రైట్ ఉండమాట, టిల్ట్ చేసి కట్టారు. ఎందుకంటే వాళ్ళు గ్రెయిన్స్ తీసుకొచ్చి లోడ్ చేసేటప్పుడు విండ్ కి ఊగేటప్పుడు తగలకుండా సమ్ కైండ్ ఆఫ్ విండ్ డైరెక్షన్ ని అవాయిడ్ చేస్తూ అలా కట్టారనమాట. ఇంటెన్షనల్ గా కట్టారంట. సో ఫర్ ఎగ్జాంపుల్ అది చూసారంటే కొంచెం ఇలా టిల్ట్ అయి ఉంది. లక్కీగా కొంచెం ఎండ అయితే వస్తుందన్నమాట, లేదంటే అసలు నేను వచ్చేటప్పుడు ఫుల్ ప్యాక్ అయిపోయింది. జాకెట్ తెచ్చుకోలేదని రిగ్రెట్ చేశాను. బట్ కొంచెం సన్షైన్ పడేసరికి కొంచెం బాగుందన్నమాట. నేనైతే ఇక్కడ లోకల్ ఆయనతో మాట్లాడానమాట. ఈ బోట్ రైడ్ అయితే డెఫినెట్ గా రికమెండ్ చేశారు. నేనైతే కొంచెం అవాయిడ్ చేస్తాను, విండీ ఉంది కాబట్టి. మీరు గంట విజిట్ చేస్తే డెఫినెట్ గా బోట్ రైడ్ అయితే తీసుకోండి. ఇటువైపు నుంచి స్టెప్స్ ఉన్నాయి, ఇలా వెళ్దాం. ఇవన్నీ కూడా రెస్టారెంట్ టైప్ అనమాట. ఓల్డ్ బిల్డింగ్సే బట్ మోడర్న్. ప్రస్తుతానికి ఒక్కొక్కరు డిఫరెంట్ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ మేనేజ్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ మధ్యలోంచి అటువైపు వ్యూ మంచి కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, అసలు పర్ఫెక్ట్ స్పాట్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి. అండ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి కదా, దాన్ని సెయింట్ నికోలస్ చర్చ్ అని పిలుస్తామంట. మోస్ట్లీ ఇక్కడ కనిపించే బిల్డింగ్స్ అన్ని కూడా గోతిక్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా వెరీ ఓల్డ్ బిల్డింగ్ అనే చెప్పుకోవచ్చు. ఇవన్నీ ట్రామ్ లైన్స్ మధ్యలో కనిపిస్తాయి కదా, కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఎటు నుంచి ఎటు వస్తుంది ఏమొస్తాయో తెలియదు. ఆపోజిట్ అదొక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదైతే ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రన్ అయ్యేదంట. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ టవర్ ఉంది కదా, లండన్ లో బిగ్ బెన్ కి అంటే ఆ సిమిలర్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారంట కానీ బట్ సేమ్ అయితే రాలేదు. బట్ ఇది కూడా కైండ్ ఆఫ్ వెరీ ఓల్డ్ బిల్డింగ్ అనే చెప్పుకోవచ్చు. ఈ స్క్వేర్ లో ఇలాంటి స్క్వేర్స్ చాలా ఎక్కువ అనమాట. ఇది సెయింట్ నికోలస్ చర్చ్ ఇంతకు ముందు మెన్షన్ చేశాను కదా. గంట సిటీలో ఎటువైపు వెళ్ళినా సరే ఈ టైప్ ఆఫ్ స్క్వేర్స్ కనిపిస్తాయి. అంటే ఓల్డ్ టైమ్స్ కి వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ మార్కెట్లు ఎలా ఉండేవో కొంచెం మూవీస్ లో చూడడమే కానీ యాక్చువల్ ఇక్కడ ప్లేస్ సెటప్స్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు మనుషులు కూడా చూస్తే కొంచెం వేరేలా ఉంటది. బట్ ఓల్డ్ టైమ్స్ మనం అలాంటి పాసిబిలిటీస్ అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు. చర్చ్ లో క్విక్ ట్రిప్ అయితే వేస్తాను, బాగుంది లోపల. అండ్ గంటనైతే సిటీ ఆఫ్ 3 టవర్స్ అని పిలుస్తారంట. ఎందుకంటే టాలెస్ట్ 3 టవర్స్ మనకి కనిపిస్తాయి సిటీలో. ఈ 2 టవర్స్ అండ్ బ్యాక్ సైడ్ ఒకటి ఉందన్నమాట. టవర్ పైకి వెళ్ళొచ్చంట, కింద టికెట్స్ పెట్టారు. బెల్స్ ఏవో ప్లే అవుతున్నాయి, కైండ్ ఆఫ్ చర్చ్ బెల్స్ లాగా. సో ఇంతకు ముందు స్క్వేర్స్ అని చెప్పాను కదా, ఇది వేరే సెపరేట్ ఇంకొక స్క్వేర్ అనమాట. అసలు బుడ్డలు చూసారా, మంచిగా సైక్లింగ్ చేస్తారు. వెనకాల ట్రామ్ వెళ్తుంది. ఇది కూడా వెరీ ఓల్డ్ స్క్వేర్ అనమాట. స్క్వేర్ చుట్టూ కూడా అసలు డిఫరెంట్ ఐకానిక్ బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ చాలా పాతవి. ఇదైతే కొంచెం వెరీ క్లోజ్డ్ సిటీలా ఉంది. అండ్ ఆల్సో పక్కనే స్క్వేర్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అని కూడా వెరీ క్లోజ్ బై ఉన్నాయి అన్నమాట. అసలు అంటే ప్లేసెస్ అన్ని కూడా మనం జస్ట్ వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడైతే వ్యూ చూడండి, అసలు రివర్ లీ అని పిలుస్తాం అన్నమాట. రైట్ అండ్ లెఫ్ట్ కనిపిస్తాయి కదా, చాలా పాత ఓల్డ్ బిల్డింగ్స్ అవి. 12th సెంచరీ 11th సెంచరీ నుంచి ఉన్నవి. ఇటువైపు సందులోకి వెళ్ళి చూస్తాను. చిన్న ఓల్డ్ బిల్డింగ్స్ అని చెప్పాను కదా, వాటిలోనే హోటల్స్ కూడా ఉన్నాయి. ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా. అండ్ ఆల్సో అసలు చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఒక చిన్న కాఫీ తాగితేనే €5 తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా గ్రూప్ టూర్స్ అన్నమాట. పోస్టులు చూసారా, వీటి మీద ఏదో ఒక సింబల్స్ ఉంటూనే ఉన్నాయి. ఇక్కడ కాఫీ షాప్స్ అసలు ప్లెజెంట్ ఉన్నాయి. రివర్ కి పక్కనే ఉన్నాయన్నమాట. ఈ పర్టికులర్ ప్లేస్ అయితే ఈస్ట్ ఫ్లాండర్స్ లోకి వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా డచ్చే మాట్లాడతారు. ఇంతకు ముందు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే నెదర్లాండ్స్ లో కూడా డచ్చే మాట్లాడతారు అనమాట. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ స్లాంగ్ కొంచెం స్లైట్లీ డిఫరెంట్ ఉంటుందంట. ఓల్డ్ మెడివల్ టౌన్ గంట టూర్ అయితే క్విక్ టూర్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే ట్రావెల్ చేస్తున్నాము. లెట్స్ గో. ఫైనల్లీ వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ బ్రూస్. దీన్నైతే సిటీ ఆఫ్ ది నార్త్ అని పిలుస్తారనమాట. ఎందుకు పిలుస్తారో మనం ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. లెట్స్ గో. బ్రూస్ ఎంటర్ అవగానే ఒక రెడ్ బ్రిడ్జ్ ఉందన్నమాట. అండ్ అక్కడి నుంచి మనం సిటీ లోపలికి ఎంటర్ అవ్వచ్చు. అండ్ చాలా బిజీగా ఉంటుందంట. ఎందుకంటే 20 మిలియన్ టూరిస్ట్ విజిటర్స్ అయితే ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తారంట. బ్యూటిఫుల్ కెనాల్స్, కాబుల్ స్టోన్ స్ట్రీట్స్ అండ్ ఆల్సో మెడివల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అనమాట. సో సిమిలర్ టు వెనీస్, ఇక్కడ కూడా సిమిలర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆల్సో బ్యూటిఫుల్ కెనాల్స్ ఉంటాయంట. సో విజిటర్స్ అయితే చాలా మంది వస్తారు. అసలు ఈ స్ట్రీట్స్లో ఈ కాబుల్ స్ట్రీట్స్ అండ్ ఆల్సో ఈ ఓల్డ్ బిల్డింగ్స్ అయితే అసలు మస్తు ఉన్నాయి. పాత టైమ్స్కి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూసారా ఎంట్రన్స్ ఎలా ఉందో, బిగినింగ్ హౌస్ అంట, అంటే బిగినింగ్ హౌస్ అన్నమాట ఇది. ఇక్కడ చూసారా ఎంట్రన్స్ క్రాస్ ఏదో పెట్టారు. బిగినింగ్ హౌస్ నుంచి ఎంటర్ అవగానే
ఇలా కెనాల్స్ ఉన్నాయి. బాగున్నాయి కదా బిల్డింగ్స్. ఇక్కడ బోట్ రైడ్స్ అయితే వెరీ ఫేమస్ అంట. ఎందుకంటే ఈ స్మాల్ కెనాల్స్ ఉన్నాయి కదా, ఇందులోంచి రైడ్ తీసుకుంటాయి. అండ్ ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మనం కవర్ చేయొచ్చమాట. 10 నుంచి 15 యూరోస్ ఛార్జ్ చేస్తారు. ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. చూసారా స్పెయిన్ ఫ్లాగ్. ఓ హార్స్ రైడ్స్ కూడా ఉన్నట్టున్నాయి. అటువైపు కనిపిస్తుంది కదా. ఓ ఇక్కడ చూడండి మంచిగా రిలాక్స్ అవుతున్నాయి ఇవి. హార్స్ రైడ్స్ ఉన్నాయి మంచిగా. సూపర్ ఉంది కదా అసలు. హలో హలో చెప్తుంది ఇది నాకు. దీనైతే ఫౌంటైన్ ఆఫ్ ది హార్సెస్ అని పిలుస్తారంట. బ్రూజ్ సిటీ లోపలికి ఎంటర్ అవగానే ఇది ఒక కైండ్ ఆఫ్ ఐకానిక్ ఫౌంటైన్. నిజంగా బిజీ ఉంది అసలు ఈ స్ట్రీట్. బ్రాస్ఫరీ వివాల్ది రెస్టారెంట్ అంట. డిఫరెంట్ కుజిన్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి నాకు. లెఫ్ట్ సైడ్ ఇటాలియన్ ఉంది. ఇక్కడ నుంచి హార్స్ రైడ్స్ అన్ని కూడా తీసుకొచ్చు సిటీకి. అండ్ అదైతే అసలు చాలా స్ట్రాంగ్ ఉంది, హైట్ కూడా ఉంది బాగా. ఆల్మోస్ట్ ఇంకా లంచ్ టైం కూడా అయ్యింది. ఇంట్రెస్టింగ్ ఏమైనా కనిపిస్తే తింటాను. బ్రూజ్ అయితే గోల్డెన్ ఏజ్ ఉండేదంట, 12th సెంచరీ నుంచి 15th సెంచరీ వరకు. పాత స్టోన్డ్ స్ట్రీట్స్ టైప్ లో ఉందన్నమాట. భలే ఉంది అసలు. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ ఏదో ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం. చూసారా డిఫరెంట్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. 1395 యూరోస్ ఉంది. అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది. ఒకటి టేస్ట్ కూడా తీసుకుంటాను. ఇక్కడ చూసారా ఇంకా డిఫరెంట్ మిక్సెస్ ఉన్నాయి. క్యారమల్ అంట, క్యారమల్ అండ్ సీ సాల్ట్, ఆల్మండ్ మిల్క్, చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అసలు. ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అంట. అసలు ఇక్కడ చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మధ్యలో మేకింగ్ కూడా చూపిస్తున్నారు. ఈ ట్రఫల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా చాలా ఫేమస్ అంట. అండ్ ఆల్సో ఇక్కడ సీ సెల్స్ అంట, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అసలు ఎన్ని చాక్లెట్ వెరైటీస్. చాక్లెట్స్ పిచ్చున్న వాళ్ళకి బెస్ట్ ప్లేస్ బెల్జియం. ఫ్రూట్ కప్ అంట, కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇది ఒకటి తీసుకుంటాను. ట్రఫల్స్ కూడా ఫేమస్ అన్నారు, ప్రాబ్లీ ఇది కూడా ఒకటి తీసుకుంటాను. 7 యూరోస్ అంట బ్యాగ్. చాక్లెట్స్ ఇష్టం వాళ్ళకి ఇలాంటి షాపులకి వస్తే అసలు పండుగ. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అసలు మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఆమె అసలుకి ఆమె బిజీగా ఉన్నారు. అందరూ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట, ఇదేంటి అదేంటి అనేసి. ఇక్కడ డార్క్ చాక్లెట్ కూడా ఒకటి కనిపించింది, అది కూడా తీసుకుంటాను. యాక్చువల్లీ 75% డార్క్ చాక్లెట్ అయితే బెస్ట్ అనమాట హెల్త్కి. కెన్ ఐ గెట్ దీస్ 2 ప్లీజ్? 3 యాక్చువల్లీ. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రూట్ వన్. యా ఫ్రూట్. యా ఫ్రూట్. అసలు భలే ఉన్నాయి అసలు. ఇది చూడండి అసలు భలే చేశారు. యూ మేక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్? My boss made almost everything. Almost everything. Almost. Oh, very nice. There you go. Almost. Thank you very much. Yeah. ఈ షాప్లోకి వస్తేనే హ్యాపీగా ఉంది. చాక్లెట్స్ నేను అంత ఎక్కువ తిన్న కానీ అన్ని వెరైటీస్ చూస్తే అసలు నిజంగా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ట్రఫల్స్ ఒకటి కొన్నాను కదా, అది ట్రై చేస్తాను ఎందుకంటే ఆమె రికమెండ్ చేశారు. వెరీ స్మూత్ ఉంది, మెల్ట్ అయిపోతుంది. నేను తీసుకుంది మిల్క్ మాట. గుడ్, వెరీ గుడ్. అసలు ఈ గలీలో వస్తూనే ఉన్నాయి హార్స్ రైడ్స్. సూపర్ కదా అసలు. బియర్ టేస్టింగ్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా టేస్ట్ చేస్తారు. ఇస్ ఇట్ గుడ్? ఇస్ ఇట్ గుడ్? థ్యాంక్ యూ, ఎంజాయ్. సో అక్కడ బీఫ్ స్టూ ఉంది కదా, అదైతే చాలా అంటే లోకల్ బెల్జియన్ డిష్ అంట. చాలా ప్లేసెస్లో చూసాను నేను, అంటే కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ అది. బెల్జియంలో మసిల్స్ ట్రై చేయమని చాలామంది రికమెండ్ చేస్తారన్నమాట. సో ఇదైతే తీసుకున్నాను. అసలు పొగలు వస్తున్నాయి. పైన సాస్ కూడా ఉంది. ట్రై చేసి చూస్తాను ఎలా ఉందో. పెద్ద కప్పులే ఇచ్చాడు అసలు. ఇవి తిన్న కూడా నేర్చుకోవాలి. నైస్. సాస్ బాగుంది.
సో ఇక్కడ రెస్టారెంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడే తిన్నాను. మసిల్స్ తీసుకున్నా కానీ మొత్తం తినలేకపోయాను అనమాట. అసలు చాలా హెవీగా ఉంది. బెల్జియన్ ఫుడ్ ట్రై చేయాలని ట్రై చేశాను కానీ చాలా హెవీగా ఉంది. యాక్చువల్లీ షేరింగ్ అయితే బాగుంటుంది అనిపించింది నాకు. ఇక్కడ ఆపోజిట్ ఫ్రైస్ కనిపిస్తాయి కదా, బెల్జియం లో ఈ ఫ్రైస్ కూడా వెరీ ఫేమస్. అదర్ కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా టేస్ట్ ఉంటాయంట. టేస్ట్ ఎందుకు ఉంటాయంటే వెజిటేరియన్స్ కి ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు బీఫ్ ఫ్యాట్ యూస్ చేస్తారంట, దానివల్ల హెవీగా ఉండి టేస్ట్ ఉంటాయంట. సో జనరల్గా మీరు బెల్జియం వచ్చి ఆ ఫ్రైస్ ఉంటాయి కదా, పొటాటో ఫ్రైస్ కనిపిస్తే స్పీడ్గా తినేకండి, ఎందుకంటే బేసికలీ వాళ్ళు బీఫ్ ది ఫ్యాట్ అయితే యూజ్ చేస్తారంట. బెల్జియంలో బ్రూవరీస్ కూడా వెరీ ఫేమస్ అనమాట. అంటే బ్రూవరీస్ అంటే బియర్స్ తయారు చేస్తాం కదా, అలాంటి ఫ్యాక్టరీస్ వెరీ కామన్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా బ్రూజ్లో ఒక బ్రూవరీ అనమాట. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ కిందన కోబల్ స్టోన్ ఉంది కదా, ఇక్కడ 3 కిలోమీటర్స్ పైప్ లైన్ వేసి వేరే దగ్గరికి కనెక్షన్ వేశారంట. అంటే ఇక్కడ తయారైన బీర్ అంతా కూడా వేరే దగ్గరికి పైప్ లైన్స్ యూజ్ చేసి మరి పంపిస్తారు. అండ్ ఆస్ట్రేలియన్ ఎంపరర్ మ్యాక్సిమిలియన్ కూడా దీన్ని విజిట్ చేశారంట. పైప్ లైన్స్ చెప్పాను కదా, సో బీరు ఈ పైప్ లైన్స్ తోటి చాలా దూరం ట్రావెల్ చేస్తామంట. క్రేజీ కదా అసలు. బీర్ తీసి పైప్ లైన్స్ వేసి మళ్ళీ అక్కడి నుంచి వేరే దగ్గర పంపిస్తారంట. అసలు వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ చేసుకున్నారు అనమాట బీర్కి. బ్రూజ్ సిటీ అయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కింద రికగ్నైజ్ చేశారు. అండ్ ఈ పర్టికులర్ బిల్డింగ్ అయితే మనకి మార్కింగ్ ఒకటి కనిపిస్తుంది కదా, సో అది యునెస్కో మాన్యుమెంట్ కింద సిగ్నేచర్ అనమాట. సో ఇలాంటి స్టాంప్స్ అయితే యునెస్కో వాళ్ళు యూజ్ చేస్తారు ఇలాంటి బిల్డింగ్స్ ఉంటే. ఈ పర్టికులర్ బిల్డింగ్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. యూరోప్లో క్రేజీ ట్యాక్సెస్ ఉంటాయి. యూకేలో అయితే ఒక విండోస్ ఉన్నాయి కదా, ఎక్కువ విండోస్ ఉంటే ట్యాక్స్ ఉండేది అనమాట. బ్రూజ్లో అయితే ఫసాడ్ ఉంది కదా, ఫసాడ్ పెద్దగా ఉంటే ట్యాక్సెస్ ఉండేవంట. సో యూరోప్ మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటి క్రేజీ ట్యాక్స్ స్టోరీస్ అయితే చాలా వింటారు. సో ఆ ఫసాడ్ పెద్దగా ఉంటే హౌస్కి ఎక్కువ ట్యాక్స్ వేసేవారంట. యునెస్కో బిల్డింగ్ ఒకటి చూపించాను కదా, అందులోంచి లోపలికి వెళ్తున్నాను అనమాట. ఇలాంటి ఓల్డ్ మీడియవల్ సందులు అయితే మస్తు ఉన్నాయి అసలు. ఇక్కడ సందులోంచి వచ్చాను కదా, అదంతా కూడా స్నానాలు చేయడానికి ఆ రూమ్స్ అయితే యూజ్ చేసేవారంట ఓల్డ్ టైమ్స్లో, 12th century 15th century వరకు. అసలు ఈ సందు చూడండి ఎలా ఉందో, జనాలు ఫుల్ ప్యాక్ అయిపోయి ఉన్నారు. పాత బిల్డింగ్లు ఇవన్నీ కానీ బాగున్నాయి కానీ కదా. బ్రూజ్ వెరీ బిజీ సిటీ అనేసి అసలు జనాలు చూడండి ఫుల్ ప్యాక్ అయిపోయి ఉంది. వాఫిల్ అండ్ చాక్లెట్ షాప్స్ అయితే అసలు ఎటువైపు ఏ సందులోకి వెళ్ళినా ఉన్నాయి. ఎవర్రా మీరంతా అంటారు కదా, ఆ టైప్లో ఉంది ఇది. 2:10 అయింది టైము. ఇది ఒక స్క్వేర్లా ఉంది. మళ్ళీ ఇక్కడ నాకు బెస్ట్ నచ్చింది ఏంటంటే ఈ హార్స్ రైడ్ అసలు మస్తు ఉంది. వావ్, ఇది చూసారా, మడోనా అండ్ చైల్డ్ వాటర్ ట్యాప్ అంట. అసలు సూపర్ ఉంది. ఇది కైండ్ ఆఫ్ మీటింగ్ పాయింట్, కైండ్ ఆఫ్ స్క్వేర్ టైప్లో ఉంది. అండ్ పక్కనే ఒక చర్చ్ కూడా ఉంది. ఈ గార్డెన్స్ భలే డిజైన్ చేశారు. వావ్, ఇది చూసారా, బ్యూటిఫుల్ ఉంది అసలు. కెనాల్ వెనిస్ ఆఫ్ ది నార్త్ అనేసి ఇలాంటి టైప్ ఆఫ్ కెనాల్స్ ఉండడం వల్ల పిలుస్తున్నారు అనమాట. అండ్ ఇంతకు ముందు మెన్షన్ చేశాను కదా బోట్ ట్రిప్స్ ఉంటాయి అనేసి, అవన్నీ కూడా ఇలా ఉంటాయి, మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఆల్సో దీన్ని అయితే బ్రిడ్జ్ ఆఫ్ లవ్ అని కూడా పిలుస్తారంట. ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఎవరైనా పార్ట్నర్స్ ఉంటారు కదా, లవ్ ఆఫ్ ది లైఫ్ ఉంటారు కదా, ఈ బ్రిడ్జ్ విజిట్ చేసి ఇక్కడ కూర్చొని క్రాస్ చేసిన వెంటనే వాళ్ళు సెపరేట్ అయిపోతారంట. సో అందుకనే అది కైండ్ ఆఫ్ స్టోరీ, బట్ లోకల్ పీపుల్ కూడా అది ఫాలో అవుతారంట. మనకి నించొని ఫోటోలు తీసుకుంటుంటే వాళ్ళు చూసి నవ్వుతుంటారంట. ఇటువైపు వ్యూ అయితే మనకి ఇలా ఉంది. ఇలాంటి స్టోరీస్ అయితే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కాకపోతే బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది, వెరీ సీనిక్ ఉందన్నమాట. ఇలాంటి సిటీస్ అసలు జస్ట్ ఏం చేయనవసరం లేదు, వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తేనే అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది. అక్కడ నుంచి వేరే స్ట్రీట్ వైపు వచ్చానమాట. ఇదంతా వెరీ యాంటిక్ పీసెస్ ఉంటాయి కదా, ఆ టైప్ లో ఉన్నాయి. ఎస్పెషల్లీ షిప్పింగ్ అంటే వీళ్ళు ట్రేడింగ్ చేశారు కదా, ఆ టైమ్స్ లో ఉన్నట్టున్నాయి. ఇంట్రెస్టింగ్ గా అక్కడక్కడ మన ఇండియన్స్ కూడా కనిపిస్తున్నారు. తెలుగు వాళ్ళు అయితే ఎక్కడ కనిపించలేదు. వావ్, ఇక్కడ చూడండి అసలు మస్తు ఉంది కదా. అసలు ఇలాంటి ప్లేసెస్లో మంచిగా కూర్చొని క్వైట్ టైం అయితే ఎంజాయ్ చేయాలి. అసలు సరౌండింగ్ అసలు సూపర్ ఉంది. లెఫ్ట్ సైడ్ మనకి వ్యూ కనిపిస్తుంది కదా, బ్రూజ్ వస్తే డెఫినెట్గా పిక్చర్ తీసుకోవాల్సిన ప్లేస్ అంటే ఇది. అందరూ అసలు కూర్చొని పోయి లెగట్లేదు, చూసారు కదా. ఇక్కడైతే దగ్గరలో ఒక ఈ సందు బ్యూటిఫుల్ యాలీవే ఉంటుందంట. బాగుంది నిజంగా, బిజీగా ఉంది, అసలు సూపర్ ఉంది. ఈ నేరో రూట్ అయితే బ్యూటిఫుల్ ఉంటుంది అనేసి చెప్పారన్నమాట. అటువైపు వెళ్తున్నాను.
ఇక్కడ ఫైర్ వస్తుంది కదా, అది క్వైట్ కామన్. యూరోప్లో వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి బయట సీటింగ్ ఉన్నప్పుడు అలాంటివి పెడతారనమాట. అసలు ఈ టైప్ ఆఫ్ సందులు అయితే మస్తు ఉన్నాయి. ఇది మళ్ళీ ఇంకొక వేరే స్క్వేర్లా ఉంది. సందు కనిపించింది కదా, అటువైపు నుంచి ఎలా వస్తే ఈ స్క్వేర్ ఉందన్నమాట. మళ్ళీ బ్రూజ్లోని గ్రాండ్ స్కేల్లో కన్స్ట్రక్ట్ చేసిన టౌన్ హాల్ అనమాట. అసలు సూపర్ ఉంది. అండ్ అక్కడ గోల్డ్ కలర్ లో ఒకటి కనిపిస్తుంది కదా బిల్డింగ్, అదైతే రెనసాన్స్ ఆర్కిటెక్చర్ అనమాట. గోతిక్ ఆర్కిటెక్చర్, రెనసాన్స్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ యూరోప్ మనం ట్రావెల్ చేసేటప్పుడు వెరీ కామన్ గా యూజ్ చేస్తారు. ఆపోజిట్ ఆ బిల్డింగ్ కూడా చాలా పాతగా అనిపిస్తుంది. గోల్డ్ స్టాచ్యూస్ టైప్ లో ఉన్నాయి కదా, అవన్నీ కూడా అంటే టైం టు టైమ్ రీడెకరేట్ చేస్తారు. సో అందుకనే మనకి కొంచెం బ్రాండ్ న్యూ లాగా కనిపిస్తున్నాయి అవి. వావ్, మనకి కనిపిస్తుంది కదా హోలీ బ్లడ్ చర్చ్ అంట. అసలు చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ చర్చ్ విజిట్ చేస్తారు. ఎందుకు ఫేమస్ అంటే బ్రూజ్ లోని ఇదొక్కటే వెరీ ఫేమస్ అంట. జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత ఆయన బ్లడ్ ఒక స్ట్రిప్ మీద ఉంటదంట, అదైతే ప్రిజర్వ్ చేసి లోపల ఉంచారు. అది చూడడానికి చాలా మంది టూరిస్టులు డిఫరెంట్ ప్లేస్ నుంచి వస్తారంట. అసలు సూపర్. క్రిస్టియన్స్ కి ఇది వెరీ ఇంపార్టెంట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ బ్రూజ్ లో కూడా వెరీ ఫేమస్ అంట. ఇదంతా కూడా టౌన్ హాల్ దగ్గర కైండ్ ఆఫ్ స్క్వేర్. యాజ్ యూజువల్ ఈ రెస్టారెంట్ సెటప్స్ ఉన్నాయి సైడ్ లో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన ఇండియాలో మున్సిపాలిటీస్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ కూడా టెర్మినాలజీ సేమ్ ఉంటుంది. మున్సిపాలిటీసే అంటాం ఇక్కడ కూడా. అసలు చూడండి ఎంత బిజీగా ఉందో. ఇక్కడ ఎన్ని స్క్వేర్లు ఉన్నాయంటే అక్కడ ఇప్పుడే ఒక క్రాస్ చేశాను కదా టౌన్ హాల్ దగ్గర, అక్కడ నుంచి మళ్ళీ బయటికి రాగానే ఇక్కడ ఇంకొక పెద్ద స్క్వేర్ ఉంది. సూపర్ ఉంది. గెంట్ మీద డెఫినెట్గా నాకైతే బ్రూజే నచ్చింది. ఎందుకంటే వెరీ ఓల్డ్ మెడివల్ ఆర్కిటెక్చర్ ఉంది. అండ్ ఆల్సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ప్లేసెస్ అన్నీ కూడా. రైట్ సైడ్ సిటీ టూర్ అంట. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో స్క్వేర్. ఆపోజిట్ కనిపిస్తుంది కదా, అదైతే వెరీ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అంట. ప్రస్తుతానికి అయితే అది ఒక మెడికల్ షాప్. ఇది కూడా వెరీ ఓల్డ్ బిల్డింగ్ అనే చెప్పుకోవచ్చు. బ్రూజ్ అయితే నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యానే చెప్పుకోవాలి. ఏ సందులోకి వెళ్ళినా అసలు వెరీ ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఉంది. కెనాల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూస్తాం కదా అసలు ఫుల్ హ్యాపీనింగ్ ఉందన్నమాట ఈ ప్లేస్ అయితే. అండ్ జనాలు కూడా అసలు బిజీ రోడ్స్ ఉన్నాయి. అసలు మనం కొంచెం చూసుకొని క్రాస్ చేయాలి రోడ్లు. ఇక్కడైతే బిగ్గెస్ట్ హాల్ అయితే కనిపిస్తుంది కదా. బేసికల్లీ బ్రూజ్ లోని ఫైర్ ఏమైనా వస్తే ఇక్కడ బిగ్గెస్ట్ బెల్స్ అని రింగ్ చేసేవారంట. ఇక్కడ కనిపిస్తారు కదా జనాలు, వీళ్ళందరూ కూడా చాలా మంది అసలు యూకే నుంచి వచ్చారన్నమాట. అది స్లాంగ్ నాకు తెలుస్తుంది. ఆహా, అసలు ఈ డాగ్స్ చూడండి, ఐరిష్ హౌండ్ అంట. అసలు డెడ్లీ ఉన్నాయి. అసలు దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అంటే ఫెదర్ టైప్లో ఉంది కానీ బట్ స్టిల్ స్కేరీ ఉన్నాయి. డెకరేటివ్ షాప్లో ఉంది అన్నీ. చూసారా ఎలా ఉన్నాయో. షాప్ భలే ఉంది అసలు. స్మాల్ డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసారా కుక్కు వాచెస్ అంటాం కదా ఆ టైపు. మోస్ట్లీ మెకానికల్ ఏమంట, బ్యాటరీస్ అవసరం లేదు. మంచిగా సౌండ్స్ కూడా చేస్తాయి. ఈ రాయల్ కైండ్ ఆఫ్ సిగ్నేచర్ సూవెనీర్స్ కూడా చాలా ఎక్కువ దొరుకుతాయి. ఇవి చూసారా మస్తు ఉంటాయి అసలు. చిన్నపిల్లలకి భలే అనిపిస్తాయి ఇవి. ఇక్కడ ఒక్కొక్క షాప్ ఒక్కొక్క యూనిక్ షాప్ టైప్ లో ఉన్నాయి. ఇక్కడ చూసారా రెస్టారెంట్ ముందున ఫ్రంట్ డెకరేషన్ ఫ్లవర్స్. ఇలాంటి స్క్వేర్ యూరోపియన్ మార్కెట్ స్క్వేర్స్ లోని రెస్టారెంట్స్ దగ్గర ఇలాగే పెడతారు అన్నమాట. ఇది క్వైట్ కామన్ చాలా కొన్ని యూరోపియన్ సిటీస్ వెళ్తే. ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా ఈ రెస్టారెంట్ సెటప్స్ చూడండి ఎలా ఉందో. మంచిగా రోజంతా ఫుల్ గా ట్రిప్ వేసుకొని ఈవినింగ్ ఒక పాయింట్ వేసుకొని బెస్ట్ ఫుడ్ తినేసి ఇంకా హోటల్స్కి వెళ్ళిపోతారు. ఇక్కడ కెనాల్ చూసారు కదా, వెనిస్ ఆఫ్ ది నార్త్ అనడానికి ఇదొక కైండ్ ఆఫ్ వన్ ఆఫ్ ది రీజన్స్ అనే చెప్పుకోవాలి. ఇలాంటి కెనాల్ సందులు అయితే చాలా కనిపిస్తున్నాయి. బ్రూజ్ లో పిక్చర్స్ తీసుకోవాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అంట. నేనైతే మంచిగా వీడియో తీసుకుంటున్నాను. సో ఇక్కడైతే నడుస్తుంటే వాఫుల్ అసలు స్మెల్ వస్తుంది. డెఫినెట్ గా ఒకటి తినాలని వచ్చానమాట. సో ఇక్కడ కనిపించాయి కదా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ప్లెయిన్ ట్రై చేస్తారు. ప్రాబబ్లీ ఫ్రూట్స్ కూడా ట్రై చేయొచ్చు. డౌ ఉంటుంది కదా, అది ఈ మెషిన్ లో పెట్టేస్తారు అనమాట. మెషిన్ ఉంది కదా, అందులో డౌ పెడతారు అనమాట. సో ఆటోమేటిక్ గా తయారైపోద్ది. రెడీ అవగానే తీసేసి మనకి టాపింగ్స్ ఏం కావాలంటే అవి పెట్టేస్తారు. ఇక్కడైతే బెస్ట్ పిక్చర్ ప్లేస్ అనేసి స్పాట్ అండ్ స్పాట్ చూపించారు కదా, అక్కడ వాఫుల్ కూడా తీసుకున్నమాట. సార్ కాంబినేషన్ ప్లెయిన్ ఒకటే తీసుకున్నాను. వేడివేడిగా ఉంది అసలు. అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, 1720లో కన్స్ట్రక్ట్ చేశారంట. ప్రతి బిల్డింగ్ కూడా అసలు డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి. చాలా పాతగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఓన్లీ టెంప్టేషన్ ఏంటంటే ఎటు చూసినా స్వీట్ టెంప్టేషన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఏదైనా చాక్లెట్స్ ఉన్నాయి, లేదంటే వాఫల్స్ ఉన్నాయి, లేదంటే కంప్లీట్ రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ టీ షర్ట్స్ టైప్ లో కనిపిస్తున్నాయి కదా, క్లోజ్ టు ఒక 49 అంటే 50 euros వరకు ఉన్నాయి టీ షర్ట్స్. ఎక్స్పెన్సివ్ అనే చెప్పుకోవచ్చు. మళ్ళీ అగైన్ చాక్లెట్స్ ఇప్పుడే చెప్పాను కదా. బ్రూజ్ అయితే గంట కంటే కొంచెం పెద్దగా ఉంది. అండ్ ఆల్సో స్ట్రీట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మనకి డైరెక్షన్ డెఫినెట్ గా ఉండాలి. నా దగ్గర అయితే డేటా ఉంది. అండ్ ఆల్సో
ఆఫ్లైన్ మ్యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. ఈజీగా ఉంది కొంచెం. బ్రూజ్లో అయితే డెఫినెట్గా 1 day స్పెండ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి హోటల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎర్లీగా బుక్ చేసుకుంటే కొంచెం రీజనబుల్ ప్రైస్కే దొరకచ్చు అనమాట. ఆల్సో క్యాపిటల్ సిటీ బ్రసెల్స్ నుంచి కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. ఒక 50 minutesలో మనం గెంట్ విజిట్ చేయొచ్చు. అండ్ అక్కడ నుంచి ఒక 30 minutesలో బ్రూస్ కూడా విజిట్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా క్యాపిటల్ సిటీ నుంచి గెంట్ విజిట్ చేసి అక్కడ నుంచి కనెక్టివిటీ ఇక్కడికి తీసుకొచ్చు. లేదంటే డైరెక్ట్గా బ్రూస్ వచ్చేసి ఫుల్ డే ఇక్కడే స్పెండ్ చేయొచ్చు. డెఫినెట్గా వర్త్ విజిటింగ్ అనే చెప్తాను నేను. మీకు ఒక చిన్న టెస్ట్, నేమ్ ప్రొనౌన్సియేషన్ మీకు తెలిస్తే కింద తెలుగులో రాసి చెప్పండి నాకు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ మెడివల్ టౌన్స్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.